అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్లోకి ఒక మంచి రోస్టెడ్ ఇడ్లీ చేసుకుంటున్నాం. సో దానికి కావాల్సినవి మెయిన్ పదార్థాలు ఇడ్లీ. మనం కుక్ చేసుకున్న ఇడ్లీ ఒక 4 తీసుకున్నాము. సో దాన్ని మంచిగా మనము స్లైస్గా అండ్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అండ్ పల్లీలు, స్వీట్ కార్న్, కొత్తిమీర, కరివేపాకు. సో మనకేంటంటే మనకు ఇందులోనే ప్రోటీన్, ఫైబరు అంతా కూడా మనకు యాడ్ అయిపోతుంది. ప్రతిరోజు సాంబారు చట్నీ, కారం పళ్ళు ఏం తింటాం? కొంచెం వెరైటీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ రిచ్ ప్రోటీన్ కూడా మనకి బాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అందుతుంది అనమాట. సో మనము వీటితో మనం మంచిగా రోస్ట్ ఎలా చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూస్తాం. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో మనమైతే ఫైనల్ టచ్ ఇలా వచ్చిందనమాట. మనం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని గీ వేసుకుందాం. మొదటగా గీ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకుందాం. దాంతోపాటే పల్లీలు కూడా మనం రోస్ట్ చేసుకుందాము. సో బాగా పల్లీలు రోస్ట్ అయ్యాక మనకేంటంటే క్రంచీగా రోస్ట్ అవ్వాలన్నమాట. క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. సో క్రంచీగా రోస్ట్ అయిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడేంటంటే మనం స్వీట్ కార్న్ ఒక 3 minutes బాగా వేయించుకుందాము. కొత్తిమీర, కరివేపాకు, స్వీట్ కార్న్ బాగా వేయించేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, ఒక టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా, పెప్పర్ ఇవన్నీ వేసి బాగా వేయించుకొని పచ్చి స్మెల్ పోయేదాకా వేయించుకున్నాక కొంచెం అంతా బాగా వేగాలన్నమాట. మనకేంటంటే ఇవన్నీ అవాయిడ్ చేసి కూడా జస్ట్ ఓన్లీ ఆయిల్ ఆర్ గీ, ఉప్పు, కారం బాగా వేయించేసుకొని కొంచెం అంత వాటర్ వేసేసుకొని ఇడ్లీ వేసి మిక్స్ చేసుకున్నా మనకు బాగుంటుంది. కాకపోతే నేను ఇవన్నీ వేసాను అనమాట. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక 3 minutes అట్లా ఉంచేసి బాగా వేయించుకుందాం. సో ఇప్పుడు ఇడ్లీ పీసెస్ని కూడా అందులో వేసేసుకొని మనం మంచిగా స్లైసెస్ని మొత్తం బాగా కలిపేసుకుందాము. సో దాంతోపాటే నేను కొంచెము వేయించిన నువ్వులు కూడా చల్లుకున్నాను. ఏంటంటే ఆ తడికి అది మొత్తం పట్టేసుకుంటుంది అనమాట. సో మనకి మంచి ప్రోటీన్, ఐరన్, ఫైబర్ అన్నీ కూడా ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్లోనే మనకు అందుతుంది అనమాట. సో అందరూ కూడా తప్పకుండా మంచి ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ని అయితే మీకు అందించాలనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.